ఇలాడదానికి కూడా భలే తెలివి రోయ్. నేను చెప్తే చెప్పేద్దామని. అవునరా, మరి నాకంతే గుర్తున్నది. నీకు గుర్తున్నది నాకు తెలియాలి కదా. ఇలాగే సోది అయికొంత నెత్తి కటింగ్ చేసుకోవడానికి తీసి పెట్టడమ్మా. ఉండునే వెళ్దాంలే. అప్పుడంటే నెత్తి కటింగ్ చేసుకున్నానంటే పెందాలు 5 గంటల కన్నా ఉంటున్నారు ఆ కటింగ్ షాప్ వాళ్ళు. ఇప్పుడు 9 గంటలకు వెళ్ళినా వారు కొట్టే డక్కి ఉండారు. మళ్ళీ అక్కడ వెళ్ళి వారికి ఫోన్ చేయాలి. మళ్ళీ ఏదో ఫ్రీగా కటింగ్ చేస్తానంటే అంటారా బాబు అర్జెంట్ పని ఉన్నది కటింగ్ చేయనడం. ఆరవ మళ్ళీ స్టైల్ గా ఆ 2 నిమిషాలు వచ్చేస్తున్నాం అనడం. నేనంటే అందుకే ట్రిమ్మింగ్ మిషన్ కొనించేస్తుంది మా నాన్న చేత. ఎత్తి ఎదిగిపోయానుకో శుభ్రం ట్రిమ్మింగ్ మిషన్ చేత పట్టించేయడమే. గాడియా అయిపోయింది. నేనా నిజమే, నీకు ఆడకూడుకోనే నాన్న కొందాం రాలే. ఈ కటింగ్ చేసుకోవడం ఒకటి గొప్ప ఇబ్బంది అయిపోతున్నది. అలాగంటే గుండు గీసేసుకోరా ఆ టైమరి కానీ మీరందరు స్టైల్గా ఉంటే ఈ చలికాలంతో గుండు చేస్తున్నానుకో అందరు పుట్ట క్లాస్ కి వస్తే మీరందరు నా గుండు టైట్ అయిన వేయడాక పోయిన సార్ అందు గుండు చేసుకుని ఏం చేసినారు అందరు కంకారం లాగానే వాడు గుండుకి టైట్ అయిన కొట్టడం అందరు. వాడు బాధ భరించలేక వాడు నాన్న చెప్పిన విగ్గు కొని చేసుకున్నాడు దెబ్బకి.